హాయ్ సోనియా. హలో నమస్తే. నమస్తే సోనియా. జార్జ్ రెడ్డి మూవీ తీసుకుందాం, మీ ఫస్ట్ మూవీ. జార్జ్ రెడ్డి మూవీలో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? కంప్లీట్ ఒక అది ఒక బయోగ్రఫీలో యు ఆర్ ద పార్ట్. ఎలా అనిపించింది? So those were the days I'm just getting it serious into my mind that I have to act in movies అనేసి. సో అదే టైంలో జీవన్ రెడ్డి అన్న అప్రోచ్ అయ్యారు. సో ఫస్ట్ జార్జ్ రెడ్డి సిస్టర్ రోల్, హీరో చెల్లెల్ రోల్ ప్లే చేయాలి అన్నప్పుడు ఐ వాజ్ అస్పైరింగ్ టు బీ లీడ్ రోల్ కావాలి అని చూస్తుండే. బట్ దెన్ దట్స్ అ బయోపిక్, సో ఎనీ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ విల్ హ్యావ్ ఎ గ్రేటర్ ఇంపాక్ట్ అండ్ జస్ట్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ బయోపిక్స్ ఇస్ ద బిగ్ థింగ్. సో అలాంటిది నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు వై షుడ్ ఐ. ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కానీ ఎవరైనా వచ్చారు, వారి ఇంట్రొడక్షన్ అయింది అంటే, ఒక హీరోయిన్ ఇలా వచ్చింది, ఒక బోల్డ్ కంటెంట్ వచ్చిందంటే ఇంకా కంప్లీట్గా ఆమె పైన బోల్డ్ కంటెంట్ మూవీస్ వస్తూ ఉంటాయి. ఒక లేదు అంటే ఒక కాంట్రవర్సీతో వచ్చిందంటే ఆమెకి ఓన్లీ కాంట్రవర్సీ, ఒక మార్క్ వేస్తూ ఉంటారు. ఆ మార్క్కి మీరు దూరంగా ఉంటారా, లేకపోతే ఇన్ ఫ్యూచర్లో ఓన్లీ కాంట్రవర్సీస్ లేకపోతే ఒక బయోపిక్స్లోని ఇలానే కనిపిస్తారా, లేకపోతే మిమ్మల్ని కూడా మేము బోల్డ్గా ఏమైనా చూసే అవకాశాలు ఉన్నాయంటారా? స్కిన్ షో ఐ డోంట్ థింక్, అంటే సి నాట్ మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. మనకు అది అంటే వి సీ దట్ వెరీ ఆఫెన్, వి హియర్ అబౌట్ ఇట్, కానీ మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వచ్చేసరికి అలాగే ఏమి ఉండవు. డైరెక్టర్స్ డెఫినెట్లీ విల్ సీ అబౌట్ ద పర్ఫార్మెన్స్. ఆల్సో మన దగ్గర అంతా ఇఫ్ యూ లుక్ గుడ్ ఇన్ ద స్కిన్ షో they'll definitely utilize that as a screen material, అది ఒక asset లాగా యూస్ చేస్తారు ప్రోడక్ట్కి for movie. But even if I show my skin, if I don't look good, that's waste కదా, వాళ్ళు ఏం ప్రిఫర్ చేయరు. So whatever is good in you, they'll pick that. So definitely I think I have skills in performing rather than skin show kante kuda. So I think people will pick me for that performance, and if they definitely wants to pick me for skin show and all, I don't know ఆ లెవెల్కి ఆ టైంకి నేను ఎంతవరకు ఎవాల్వ్ అయితే, ఎంతవరకు కంఫర్టబుల్ అయితే అప్పుడు చేస్తాను నేను. యాజ్ యువర్ కంఫర్టబుల్ యూ కెన్. ఎగ్జాక్ట్లీ. తెలంగాణ బోర్డులో, వాటర్ బోర్డులో ప్రత్యేకించి మీకు ఒక స్థానం ఉంది. కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్? Yeah, I worked as a secretary for the chairman and during my work and all. So our time lo I started. Ala opportunity ala vachindi. Opportunity నేను సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంటుండే. సో అలాగే పార్ట్ ఆఫ్ ఇట్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతుండే. కంప్లీట్ యూ టర్న్. సివిల్స్ నుంచి యాక్టింగ్ కి. ఐ యూస్ టు బి మల్టీ టాస్కింగ్ పర్సన్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూనే సివిల్స్ కోచింగ్ కూడా తీసుకుంటుండే. దెన్ బై ద ఎండ్ ఆఫ్ ద జాబ్ అండ్ ఆల్, when I thought of giving up job, I have started working in Water Resource Development Corporation. Then I started an NGO at the same time. So at the same time, like during that period, I had to work with various departments. Anni chotla I had to meet many people. అలాగా, అండ్ I've been very active on social media. హీరోయిన్స్ని పర్టికులర్గా ఎక్కువగా ఎవరిని రిపీట్ చేయరు, మిమ్మల్ని రిపీట్ చేయడానికి కారణం ఏంటంటారు? I think he looks at me as a performance oriented person, and he definitely offered me some other movies, వేరే స్క్రిప్ట్స్ కూడా చెప్పారు, కానీ I was not ready. I said I'm not ready sir ఇప్పుడైతే అని చెప్పేసాను. ఫ్యూచర్లో you have to evolve to that kind of place అని చెప్పేసి he'll always back of me ఎప్పుడు అంటా ఉంటారు అన్నమాట. You deserve much better, you can do, you have that caliber, I want to see in a different place ఇట్లా అని చెప్పేసి అంటా ఉంటారు. అని when I say that I'm ready to do, I think he'll definitely give that opportunity, or he'll definitely have that space for me. But otherwise ఈ టైంలోనైతే I don't think he'll offer me right now. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసేసాం, అండ్ ఇన్ ఫ్యూచర్లో మీరు సివిల్స్ రాస్తే? No, I gave up on all only things. You are focused on acting, yeah, continuously acting. మీరు ఇంతకు ముందు మీ ఎంట్రీ ఒక మోడల్గా చేశారు, రుద్రాక్ష వైభవంలో యాడ్లో చేశారు. అలాంటి
యాడ్స్ అంటే చిన్న చిన్న యాడ్స్? ఫస్ట్ అవి చిన్న యాడ్స్ ఏం కాదు. సో రుద్రాక్ష వైభవం యాజ్ ప్లేడ్ ఇన్ థియేటర్స్. Yeah. థియేటర్స్లో ప్లే అయింది. సిఎంఆర్ టెక్స్టైల్స్ కూడా ప్లే అయింది థియేటర్స్లో యాడ్స్లో. సో ఐ డోంట్ థింక్ దోస్ ఆర్ లైక్ స్మాల్ అడ్వర్టైజ్మెంట్స్. అండ్ దానికంటే ముందు మేడమ్స్ చాయిస్ అని సాంబార్ మసాలా దానికి చేశాను. అండ్ డిఫరెంట్ థింగ్స్ ఐవ్ డన్ బోత్ స్మాల్ ఆర్ వాట్ ఎవర్ యూ సే లైక్ చిన్న స్పేస్కి యూట్యూబ్ స్పేస్కి అడ్వర్టైజ్మెంట్స్ కానీ థియేటర్ స్పేస్కి అడ్వర్టైజ్మెంట్ రెండు చేశాను. ఐ డోంట్ సీ ఇన్ దట్ వే, యూనో ఐ డోంట్ హ్యావ్ దట్ ఆ డిఫరెన్సియేషన్ ఏం లేదు, చిన్నది పెద్దది అని ఏం లేదు. విచ్ ఎవర్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ అండ్ యూనో డీసెంట్ గుడ్ ఎనఫ్ రెమ్యూనరేషన్ అండ్ ఎవ్రీథింగ్, ద వర్క్ స్టైల్ ఏదైనా యూనిక్గా వచ్చినా కూడా ఐ విల్ టేకప్. ఐ డోంట్ సీ దట్ యూనో మూవీస్లో కూడా చిన్న బడ్జెటా పెద్ద బడ్జెటా, కంటెంట్ ఉండాలి అంతే. ఎనీ క్రషెస్ ఇన్ ఇండస్ట్రీ ఆర్ అవుట్ సైడ్? ఇన్ ఇండస్ట్రీతో సూర్య గారు అండ్ సమ్ టైమ్స్ లైక్ ఇనీషియల్గా ఇనీషియల్గా వచ్చినప్పుడు సిద్ధార్థ్. రియల్ టైంలో ఐ హవ్ నాట్ సీన్. ఐఎమ్ లైక్ ఇంటెలిజెన్స్. ఆల్మోస్ట్ బిగ్ యాక్టర్, అంత పెద్ద ఆయనతో మీ క్రష్ ఎందుకు? ఓ సూర్య గారా, మన క్రష్ పెద్ద యాక్టర్ చిన్న యాక్టర్ అని ఉండదు కదా ఇంకా. ఎవరు చూడడానికి బాగా నచ్చేది సూర్య గారు? I like his eyes, smile. And you know, every girl fall about his smile and eyes. So I agree that. But you know, if you see his all his performances, ఎక్కడ మనకి ఏ యాక్టర్స్తో చేసినా కూడా కొంతమందికి కొన్ని డిఫరెన్సెస్ కనిపిస్తాయి. వేరే ఇప్పుడు ఇంకెవరైనా యాక్టర్స్ కాంబినేషన్స్ తీసుకుంటే ఒక యాక్టర్తోని చాలా దే షేర్ అ గుడ్ కెమిస్ట్రీ అండ్ యూనో దే గివ్ అ గుడ్ పర్ఫార్మెన్స్. ఇంకొక యాక్టర్తోని కొంచెం తక్కువ కెమిస్ట్రీ లేకపోతే ఇట్ వోంట్ వర్క్ సమ్ టైమ్స్. బట్ యూనో ఇఫ్ యూ లుక్ ఎట్ సూర్య గారు, హూఎవర్ హీ లుక్స్ విత్ దాట్ ఇంటెన్సిటీ, యూనో ఆ ఇంటెన్సిటీ ఉంటుంది, ఆ లవ్ కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అది దట్స్ నాట్ పాసిబుల్ యూనో యాక్టింగ్లా. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఇన్ మై కేస్, నేను ప్రాబ్లీ యూనో ఇఫ్ ఐ వర్క్ విత్ డిఫరెంట్ పీపుల్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ పుట్ దట్ కంటిన్యూస్ ఇంటెన్సిటీ నేను క్యారీ చేస్తున్నా లేదా నాకు తెలియదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఆర్జీవి, యాక్సెప్ట్ ఆర్జీవి, ఎవరితో ఇంకా వర్క్ చేస్తే మీ వర్కింగ్ స్కిల్స్ పెరుగుతాయి అనుకుంటున్నారు? ఏ డైరెక్టర్తో? I don't have much experience here, so I would love to work with all the top directors and all kinds of creative స్మాల్ people. డైరెక్టర్స్ వద్దా? Definitely small directors. Definitely చేద్దాం అనుకున్నాను. కానీ you know what, I think that at least ఒక 1 or 2 movies చేసిన డైరెక్టర్స్ అయినా there's a lot of scope for you to learn a lot from them also. ఓకే, అంటే మీరు షార్ట్ ఫిలిమ్స్లో కూడా చూస్తారు. ఎన్ని షార్ట్ ఫిలిమ్స్? 3 to 4, right? Yeah. అందులో మీకు బాగా నచ్చిన ఫిలిం ఏంటి షార్ట్ ఫిలిమ్స్? The Womb is my favorite one because he has brought out a new concept and working with him was good experience. What is the concept actually? అంటే రేషియో ఆఫ్ మెన్ అండ్ విమెన్ ఇస్ చేంజింగ్. సో రేపు పొద్దున విమెన్ పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటే రేషియో ఆఫ్ ద విమెన్ అండ్ మెన్ అండ్ ఆల్సో ఇండివిజువాలిటీ, ద టేస్ట్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ అండ్ ఆ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ మీద వాళ్ళకు ఉండే థాట్ కానీ నౌ దీస్ డేస్ అంటే మనకి ఇది వరకు రాముడు సీతా స్టోరీ కానీ ఇవన్నీ విని మనకు వీఆర్ కండిషన్ లైక్ దాట్ అంటే ఒక్కరే పర్సన్ చేసుకోవాలి, ఒక్కరితోనే ఇలా ఉండాలి, ఇలా అంతా ఉంది. సో గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఫ్యూ జనరేషన్స్లో వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు బీ అండ్ దాంట్లో హీ కవర్డ్ మెనీ పాయింట్స్. మేజర్గా మనకి ఇన్ఫాంటిసైడ్, ఆడపిల్లలు అని చెప్పేసి చిన్నప్పుడే చంపేస్తాం. అలా చంపేస్తే రేషియో ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ మెన్ అండ్ విమెన్. సో మెన్కి విమెన్ దొరకరు పెళ్లి చేసుకోవడానికైనా కూడా రేపు పొద్దున ఆ రేషియో కూడా ఫాలో అవుతుంది. అండ్ విమెన్ ఆల్సో బీయింగ్ దట్ ఇండిపెండెంట్ అండ్ ఆల్, వాళ్ళు కూడా వాళ్ళ ఆప్షన్స్ హౌ దే చూస్ దేర్ హస్బెండ్స్ అది కూడా చేంజ్ అవ్వబోతుంది అని చెప్పేసి ఒక ఇన్ఫాంటిసైడ్ అనే చిన్న సోషల్ ఇష్యూని పట్టుకొని హీ హాజ్ షోన్ ఆల్ దీస్ థింగ్స్ త్రూ దట్ షార్ట్ ఫిలిం అనమాట. మ్యారేజ్ పై మీ ఒపీనియన్? Marriage, for me, I think it will restrict me from exploring. So I'm not keen about marriage now. మీ ఒపీనియన్, మీరు మ్యారేజ్ చేసుకోమని అడగట్లేదు, మీ ఒపీనియన్ మ్యారేజ్ అంటే? I used to have a great respect for marriage. So marriage in a constitution ki from the social and economic background I come from and I'm more
religious, I'm more spiritual. So I believed in marriage before, but these days looking at various issues and various incidents happening and people suffering from that, both from the men's perspective and women's perspective, I think it has taken a little back step, or marriage is not a big thing for me. So I mean, that's the last thing I would go for when I really want to retire and enjoy some space, something like that. అంటే ఒక రిటైర్ అయ్యే స్టేజ్లో ఉంటే మాత్రమే నేను పెళ్లి గురించి ఆలోచిస్తాను అని కూడా ఇప్పుడే చెప్పేస్తున్నారు సోనియా గారు. లవ్ అంటే మీ దృష్టిలో ఏంటి? Love is something that liberates you. It helps you grow as you are. It gives you that freedom, and so ఈ మధ్య కాలంలో see, love is just not between a man and woman or a girl and boy. It could be with anybody. So we share a different kind of rapport and different kind of admiration with anybody. ఈ రోజుల్లో యంగ్స్టర్స్ ఎలా అంటే, ఈ రోజుల్లోనే కాదు, we also as childhood, I think as children we also did that probably. కొంచెం growing up we also understood, we also evolved to understand the kind of love or what is love అనేది. మనకి చాలా మందికి కూడా ఇప్పటికీ కూడా లవ్ అంటే ఏంటి అనేది అర్థం కాదు. దానికి చాలా మ్యాగ్నిఫై చేస్తాం మనము. If I like somebody or if I admire somebody, you say that I love you. It's not that. Love is not that small thing. And oka quality nachute, you have to say that I like your quality, I like this quality in you. Or if you admire their journey or admire their attributes or qualities, you have to say admire or respect. You just can't say that I love you or something like that. So if you really and if you say that I love you, that doesn't mean that I'm going to marry you or I really want to marry you. That could be an expression that extreme admiration, extreme respect I have for you, or the major, I mean, I like everything of you, so I love you. You can say that. So you don't have to magnify that. When somebody says that I love you, it doesn't mean that I really have to marry you or really want to marry you. ఓకే. ఇప్పుడు యంగ్ జనరేషన్ మీలా వస్తున్న వాళ్ళకి, తెలంగాణ అమ్మాయిలకి ఎస్పెషల్లీ మీరు ఇచ్చే ఒక అడ్వైజ్ ఏంటి? నేను అడ్వైజ్ ఇచ్చే స్టేజ్లో లేను, బట్ దెన్ సి ఐ ఆల్వేస్ సే దట్ అండ్ నా దగ్గరకు వచ్చి ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను ఏదైనా ఐ విల్ ట్రై టు పుట్ ఇన్ ఫ్యూ సొల్యూషన్స్, బట్ దెన్ ఐ డోంట్ అడ్వైజ్ మచ్. I don't think I can advise anything, but whatever you think, whatever you believe in, whatever you want to do that. Give complete attention in doing that. Don't believe in whatever the rumors are, or don't believe that you are less than anybody. So just try it. Even if you fail, you'll have a great process to go. You'll have a great memories to cherish, and at least you'll learn something out of it, and you'll definitely grow. That will help you grow in one or the other way. So just try it and see. That's all I can say, because coming from a different background, like socially, economically, coming from a small town, I have heard many things. Coming into the movie industry or stepping into the government of Telangana, working for government of Telangana, I've heard many things like you cannot make your mark, or like nikanta opportunities ravu, manakanta acceptance ledu ila anta chepta untaru. But I see a lot of positivity that's happening now after corona, and after the trailer itself. నేను ఆర్జీవి గారితో చేసినప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్లో చాలా మందికి వెళ్ళింది, సోనియా ఇస్ డూయింగ్ దిస్ అని. అప్పుడు కూడా ఐవ్ సీన్ 50-50 somebody talking negative that you don't have future after this అని, somebody saying positive that ఆర్జీవి గారు నిన్ను సెలెక్ట్ చేసుకున్నారంటే you are definitely worth enough for acting అని. So I believed in myself, and I'm trying to believe in myself. Definitely that process, that journey helped me, but I'm still trying to put in my efforts and hone my skills and work around it. Okay. Very glad and pleasure time we share with you. Thank you. Thank you very much. A pleasure here too. That was fun to be with you, and ఇంకొకసారి దయచేసి నన్ను అలాంటి క్వశ్చన్స్ అడగొద్దు. Those are tough to choose. Thank you. RX 100 Arjun Reddy.
ఇన్స్పైర్ అయ్యి మీరు ఇలాంటి మూవీ చేయడానికి ఒప్పుకున్నారు? డెఫినెట్ అది వన్ రీజన్. మీరు అలా ఒకే ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని చెప్పి అలాంటి మూవీ చూస్ చేసుకోవటం జరిగిందా? నేను